మేమైతే రూమ్ తీసుకున్నాం. రూమ్ చాలా బాగుంది. మా వాళ్ళైతే ఎక్కడక్కడ కూరవాడు 1 కిలోమీటర్ నడుస్తానికి. గిరి ప్రదక్షిణ ఎట్లా అవుతారేమో నెంబర్ ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేసినాక వచ్చిన అంటే సుకునియా. ఈ రూమ్కి 1200 అంట. 1200 డివైడ్ అవుతుంది 6 చేస్తే అయిపోతుంది. నేనైతే రెడీ అయినా. మా వాళ్ళు స్నానం చేయాలంటే గంటలు చెప్తున్నారు. ఆయన చిన్న పక్క రూమ్కి స్కిప్ అయ్యి స్నానం చేసి మా వాయనమ్మని అయితే రెడీ అవుతుంది. ఇక రెడీ అయితే వెళ్ళడమే. ఇక మనం అయితే రెడీ అయినాం అనుకో, బట్టలు అన్ని సెట్. చిన్న ప్యాంట్ వేసుకున్నా. వీఆర్ రెడీ ఫర్ ద గిరి ప్రదక్షిణ. బర్వాత బావా ఏమో ఇంకెంతసేపు గించేపా 10 కాబట్టి గిన్నె. మేమైతే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయినాం. దాదా పోదాం. మా వాళ్ళు అయితే ముందల్లా పోతారు. చూద్దాం ఏడు దాకా పోతారు. వాళ్ళు ఎంత దూరం పోతారో, ఏడు దాకా పోతారో. ఏది మస్తు దూరం మీరు కదా అన్న అయ్యారు. స్టాప్ అయ్యారా అన్న ఇచ్చి అడిగా మా వాళ్ళు. గిరి ప్రదక్షిణ పాయింట్ ఉండే తెలుసు కదా, వేరే ఉంటారు బాయ్. చూద్దాం ఎంత జల్దీ నడతారు. ఓలో నడతారు, ఎంత జల్దీ నడతారో చూద్దాం. మేమైతే ఫుడ్ తినడానికి వచ్చినాం. తినేసి చార్జ్ చేస్తున్నాం. ఏంటి ఏంటి అక్కడ మళ్ళీ తీసుకోవాలి. మాకైతే గోబీ రైస్ వచ్చేసింది. जंपर में बंपर हो गया. నేనైతే మళ్ళీ ఒకటి చెప్పుకున్నా, మన కడుపు నింటది. తినే చెప్పనా పోతుందా? ఇది పడుతుంది. ఫస్ట్ రాజగోపురం కట్ట వచ్చినాం మనం. రాజగోపురం, ఇది రాజగోపురం అంటారు, తెలుసు కావచ్చు. వస్తుంటది. అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. వర్షం కొడుతుంది. వర్షంలో ఎట్లైనా కంప్లీట్ చేయాల్సిందే గిరివాలయం. తండ్రి ప్రేమ ఎలా ఉంటది, కూతురు కోసం గొడుగు ఉన్నాడు. తల్లి ప్రేమ అలా ఉంటది, కొంగుగా వచ్చింది సీదా. పోతారు వచ్చాను. నేనైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వచ్చాం కాబట్టి మాకు ఖాళీ బిల్లు వస్తున్నాడు. స్టార్ట్ ఇక మొదలైంది. ఎండింగ్ పోతాం మేము. మేమైతే సక్సెస్ఫుల్ రెయిన్ కోట్ తీసుకోవడం జరిగినది. మేమైతే రెయిన్ కోట్ తీసుకున్నాం. ఆడు 100 రూపాయలు చెప్తా అంటే 60 రూపాయలకు మాట్లాడుకున్నాం. ఎట్లుంటుంది మనతో 60 రూపాయలు సెట్. అయితే అగ్నిలింగం దగ్గర పంచామృతాలు ఇచ్చారు. ఇది సెకండ్ లింగం అన్నట్టు. ఫస్ట్ లింగం ఇంద్రలింగం, అది వీడియో తీయలేకపోయినా ఎందుకంటే రష్ బాగుండే. ఇక్కడికి అన్ని తీసుకుంటూ పోతుందా. మనమైతే యమలింగం కాడికి వచ్చినాం. చాలా లేట్ ఉంది ఎందుకంటే ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది ఎక్కువ దూరం. యమలింగం ఇంకా గిరి ప్రదక్షిణ ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. మన 4 కిలోమీటర్లు వచ్చినాయి. ఇంకా 4 కిలోమీటర్ ఇంకా 10 ఉంది. యమలింగం దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు 4 కిలోమీటర్లు వచ్చినాం మనం. మా వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నదేమో ఎక్కడున్నారు. నైరుతి లింగంకి 800 మీటర్స్. ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుంది.
ఇక్కడైతే మనకు డే టైంలో అయితే ఇక్కడ నంది హెడ్ కనబడుతుంది మనకి. ఇక్కడ చెట్టు ఉందా, చెట్టు వెనకాల నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను. నైట్ అవుతుంది కాబట్టి కనబడుతుంది మనకి. డే టైంలో అయితే కనబడుతుంది. మా వాళ్ళు అయితే తప్పించుకున్నారట. మేమైతే నైరుతి లింగం దగ్గరికి వచ్చినాం. ఉంటానా కాళ్ళు అయితే నొప్పులు స్టార్ట్ అయినాయి. నైరుతి లింగం లోపడుకోలే, లోపడుకోలే పా, లోపలికెళ్ళి వాటి వెళ్ళిపోలే. సీకట్ అబ్బో సీకట్ ఉన్నవరా. నిచ్చట మార్చుతూతే మార్చుతూ బిఆర్కే మెట్ సూర్యలింగం. సూర్యలింగం సూర్యలింగం వరుణలింగం వరుణలింగం. నమో 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 శివాయ. యాక్చువల్గా టైం లేట్ అని కాబట్టి క్లోజ్ చేసారు. దాన్ని బయటికి వెళ్ళి మొక్కుంటే వెళ్ళిపోవడం. ఇక వాళ్ళైతే ఘోరంగా చెప్తారు. మేము ఊరవతలు ఉన్నాం, వాళ్ళేమో ఊరనుకున్నారు. ఇంకా అత్తలేరు. మాకు కదా కాళ్ళు నొస్తున్నాయి, అలా ఇంకా వస్తారు గాయస్. అత్తలేరు అత్తలేరు. అయితే ఇట్లా దారిలా చాలా ఉంటాయి షాప్స్. అన్ని రకాల షాప్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది ఉంటాయి. మళ్ళా వేరే వేరే టైప్స్ ఆఫ్ టెంపుల్స్ కూడా ఉంటాయి. అమ్మవారి టెంపుల్, గణేష్ టెంపుల్, ఇట్లా అన్నీ బాగుంటాయి. ఈ 12 లింగములు కాకుండా మీద సపరేట్ కూడా ఇవన్నీ ఉంటాయి. వాటి కూడా మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళచ్చు. అన్నీ ఉంటాయి చాలా. నైట్ టైం కాబట్టి క్లోజ్ చేసారు. అయితే ఇట్లా దారిలో అమ్మవారి టెంపుల్, గణేష్ టెంపుల్ ఇట్లా చాలా ఉంటాయి. వీటిని మనం దర్శనం చేసుకుని వెళ్ళచ్చు. చాలా ఉంటాయి ఇట్లా. టెంపుల్ వాయులింగం. వాయులింగం దగ్గరికి వచ్చినాం మనం. ఇంకా 5.6 కిలోమీటర్స్ అయితే మన గిరి ప్రదక్షిణ అయిపోతుంది. మేమైతే చంద్రలింగానికి వచ్చినాం. దీంతో ఇంకా 2 ఉంటాయి. ఇది కాక ఇంకా 2, ఈశాన్యలింగం, కొబ్బరిలింగం. కదా అయిపోతుంది మా గిరివలయం. గిరి ప్రదక్షిణ అయిపోతుంది. మా వాళ్ళు అయితే 2 లింగాలు ఎన్నుకున్నారు. అంటే 3 కిలోమీటర్లు ఎన్నుకున్నారు వాళ్ళు. డైరెక్ట్ 3 కిలోమీటర్లు ఇంకా. కుబేర లింగానికి వచ్చేసినాం. ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. కుబేర లింగం ఇక్కడ ఉంది, లోపల ఉంటుంది. అక్కడ ఎవరదా మోక్షకున్నాడు తెలుసు. మా వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఇక పక్కా వేయాల్సింది. లేకపోతే స్కిప్ చేయొద్దును. కానీ ఫుల్ మంది ఉన్నారు. లైన్ చేయాలి. టూ మచ్ టైం అవుతుంది. కాళ్ళు ఏమన్నా వస్తున్నాయి. హాఫ్ అన్ అవర్ అయితే మేమైతే వేసుకుంటూ దగ్గర దాకా వచ్చినాం. ఇంకొక 5 నిమిషాలు అయితే పోతాం. ఎట్లా అనిపించింది మోక్షం అంటూ? ఓకేనా? అంతేనా? నీకురా ఓకేనా? ఫైనల్గా మేము లాస్ట్ లింగానికి కూడా రీచ్ అయిపోయినాం. ఇదే ఈశాన్యలింగం. ఈశాన్యలింగం మాకైతే 4 hours పట్టింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ కావడానికి.
4 పట్టింది అనుకో. సక్సెస్ఫుల్గా మా గిరి ప్రవేశం అయిపోయింది. అదేగా మా అయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది. రూమ్కి పోతున్నాం. 1 hour 2 hours పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వచ్చి అయిపోయాక మళ్ళీ ఇక పోవాలి. మరి ఎటు కూడా అయితే సర్ప్రైజ్ డిచ్ బిడ్డ అలా వస్తున్నాయి. మాదైతే జాలేరు పక్కలేదు.